20 బ్యాక్ వస్తుంది కదా స్టార్ట్ అయింది. ఉండు ఎంత చేస్తుంది? అవసరం టాయిలెట్ పెట్టి ప్లాన్ చేస్తున్నావా? చేసేసాయి దాన్ని పెట్టి మరి దీనికి ఎందుకు అక్కడ దానికి పెట్టేస్తా దానికి ఏది మరి దానికి ఇది ఆ దగ్గర పెట్టు. దాంట్లో ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు VBS కొరకై ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో ప్రభావ మరి జూనియర్ పిల్లలను బట్టి స్తోత్రాలు, సీనియర్ పిల్లలను బట్టి వందనాలు దీవించి ఆశ్రయించండి. దైవ వాక్యం ద్వారా మీరు మాట్లాడు ప్రభావ, మీరు స్వరంపింపచేయండి. పిల్లల రక్షణ కొరకైనటువంటి మాటలు మీరు అనుగ్రహించవలసి మీరు వేడుకుంటున్నాం. జ్ఞానం చేస్తుంది కనికరించండి ప్రభా. విని ప్రభావం రక్షింపబడి మిమ్మల్ని సొంతంగా అంగీకరించేందుకు వీరి హృదయాలు, వీరి మనసులు మీరు తెరవలసి మనవి చేస్తుంటున్నాం. సహాయం చేయవలసి మనవి చేస్తుంటున్నాం. మీరే కృపను గురించవలసి మనవి చేస్తూ మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ అన్ని విషయాల్లో సహాయం చేయవలసి మనవి చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వైరుకు పోయి చీరలు వద్దులేనా, ఒకరే చెప్తారు వాక్యం. సరేలే కానీ. హలో, ప్రైజ్ ది లార్డ్. హలో. పెట్టు పెట్టు ఇదాని చెయ్యి మరి. ఇంకెందుకు స్టాండ్ అవసరం లేదు అక్క, దీంట్లో చెప్పేస్తుంది. రాక. హలో 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 హలో. ఛార్జింగ్ లేదులే. ఎటుదా పైపిండిదా, పైపిండి ఒక్కటిదా. హలో. అంత సౌండ్ ఎందుకు? బాగానే ఉంది. దాని ఎవరు అది తీసి దీన్ని పెడితే వస్తుంది వచ్చేది కానీ రండాక. హ్యాంగ్ చేసుకొని హ్యాంగ్ చేసుకొని అట్లా పెడతారా? అది కూడా హ్యాంగ్ చేసుకో. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్స్. బాగున్నారా అందరూ? VBS అంటే ఇష్టం అందరికీ? సండే స్కూల్కి వస్తారా అందరూ? మరి VBS ఎన్ని రోజులు మనకి? 2 days కదా. ఈరోజు 1 day కదా. 1 day స్టార్ట్, ఆఫ్టర్నూన్ కూడా కావడానికి వస్తుంది కదా, మధ్యాహ్నం కూడా అవుతూ వచ్చింది కదా. మార్నింగ్ అంతా ఏం చేస్తారు మీరు? మార్నింగ్ నుంచి ఎవరున్నారు? రేజ్ యువర్ హ్యాండ్ కదా. కొంతమందికి అందరు ఉన్నారు. ఏమేమి నేర్చుకున్నారు మార్నింగ్ నుంచి?
యాక్షన్ సాంగ్స్, మా జనరల్ సాంగ్స్ నేర్చుకున్నారు కదా, దేవుని స్తుతిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఏం సమయము? స్టోరీ కదా. అయితే ఈరోజు మనము ఏం స్టోరీ చూసుకోబోతున్నామంటే ఎవరి గురించి అంటే జోసెఫ్ గురించి. ఎవరి గురించి? గట్టిగా చెప్పాలి. మీరు గట్టిగా చెప్తే నేను కూడా బాగా చెప్పడానికి ఉంటుంది. మీరు డల్గా ఉంటే నేను కూడా ఇంకా డల్గా చెప్తాను ఇంకా. సరేనా? మీరు ఎంత జూనియర్ కదా, స్కూల్లో బాగా అల్లరి చేస్తారా చేయరా? టీచర్ వద్దన్నా కానీ కొంచెం ఖాళీ పీరియడ్ దొరికిందంటే మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. ఇక్కడ మాట్లాడుకోవద్దు కానీ సీరియస్గా మంచిగా స్టోరీ వినాలి, ఇంట్రెస్ట్గా ఆన్సర్ చేయాలి. సరేనా? ఇందాక యాక్షన్ సాంగ్స్ ఎలా అయితే పాడుతూ వచ్చారో ఇప్పుడు కూడా మరి స్టోరీలో అదే హుషారుతోటి స్టోరీ వినాలి. సరేనా? ఈరోజు మనము మరి ఈ యొక్క యోసేపు గురించి స్టోరీ వింటాము. మరి యోసేపు జీవితంలో మీలాగని చిన్న ఏజ్ నుంచే తాను కొన్ని పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చాడు. ఓకేనా? ఎంతో పెద్దగా మరి పెద్ద వయసులో ఉన్నప్పుడు కాదు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ కొత్తగా వచ్చిన పిల్లలకి మరి ఈ యొక్క జోసెఫ్ ద్వారా అనేక విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఈ యొక్క యోసేపు అంట మరి ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు మరి తను చాలా వాళ్ళ డాడీ కంట చాలా వృద్ధాప్యంలో పుడుతూ వచ్చాడనమాట. అర్థమవుతుందా? ఈ జోసెఫ్ ఎన్నో కుమారుడు తెలుసా? ఆన్సర్ చేయండి. 11 కదా, 11వ కుమారుడు. ఓకేనా? అయితే లాస్ట్లో పుడుతూ వచ్చాడు కాబట్టి ఈ యొక్క వాళ్ళ డాడీ ఇజ్రాయేలు యాకోబు వాళ్ళ డాడీ చాలా ఇష్టపడుతూ ప్రియమైన కుమారునిగా ఈ జోసెఫ్ ఉంటూ వచ్చాడనమాట. అర్థమవుతుందా కదా? ఇంట్లో కూడా చిన్నవారంటే అమ్మమ్మ వాళ్ళు, డాడీ, మమ్మీ అట్లా చిన్నవాళ్ళని ఒక్కొక్కరిని అట్లా ప్రేమ చేస్తూ ఉంటారు కదా. అయితే యోసేపు కూడా మరి చిన్న ప్రాయంలో ఆ యొక్క వృద్ధాప్యంలో తను పుడుతూ వచ్చాడు. లాస్ట్ మరి 11వ కుమారుడిగా ఉంటూ వస్తున్నాడు కాబట్టి ఎంతో ప్రియమైన కుమారునిగా అందరి అన్నలలో మరి మంచి ఎట్లా అంటే జ్ఞానము కలిగిన కుమారుడుగా ఉంటూ వచ్చాడు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు, మమ్మీ డాడీ ముందు ఒకలాగా, బయటికి వెళ్ళంగానే ఇంకోలాగా కదా, ఇంకా అల్లరి చేస్తూ ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారు. ఇంట్లో చెప్పినప్పుడు ఎంతో బుద్ధిమంతులుగా ఉంటారు. కానీ యోసేపు అట్లా కాదు. బయట వాళ్ళ అన్నల దగ్గర కానీ వాళ్ళ డాడీ దగ్గర కానీ బయట ఉన్నప్పుడు కూడా ఒకటేలాగా ఉండేవాడు అనమాట. అర్థమవుతుందా? మరి అట్లా ఉంటూ వస్తున్నప్పుడు మరి ఈ యొక్క ఇజ్రాయేల్ ఏం చేస్తాడంటే ఇక్కడ మరి యోసేపు ఇక్కడ ఉన్నాడు చూడండి. ఎవరైనా జోసెఫ్, సరేనా? యోసేపు అనమాట. వాళ్ళ డాడీ ఇజ్రాయేలు యాకోబు కూడా అంటారు. ఓకేనా? వీళ్ళంతా ఎవరు? వాళ్ళ అన్నయ్యలు. ఓకేనా? వాళ్ళ అన్నయ్యలు అందరూ కూడా చూస్తుండగా వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే ఒక మంచి విచిత్రమైన నిలువుటంగి తనకి వేస్తాడనమాట. ఎందుకంటే చిన్న కుమారుడు కదా, మళ్ళీ వృద్ధాప్యంలో పుట్టుతూ వచ్చాడు, మళ్ళీ ఎంతో నమ్మకంగా వాళ్ళ తండ్రి దగ్గర ఉంటూ మెగులుతూ వచ్చాడనమాట. అయితే తన ప్రియమైన కుమారుడుగా ఉంటున్న కారణాన్ని బట్టి మరి వాళ్ళ తండ్రి విచిత్రమైన నిలువుటంగి, ఎవరికన్నా ఉందా ఆ డ్రెస్? అట్లా లేదు కదా. మరి అలాంటి డ్రెస్ తెచ్చినప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉన్నారా? లేరు కదా. చూస్తున్నారు, అమ్మో ఈ చిన్నవానికి మంచి విచిత్రంగా కదా, వెరైటీగా ఉంది. మనం ఏదైనా షాప్లో ఏదైనా వెరైటీ డ్రెస్ వచ్చిందంటే మనకు ఖచ్చితంగా కావాలి, గర్ల్స్ ముఖ్యంగా కదా, అవునా కదా. అది తీసుకునే వరకు మమ్మీ డాడీని అసలు వినరు. వారు తెచ్చిచ్చేదాకా కూడా ఇప్పుడైతే ఓపికనే లేదు. ఉందా? లేదు కదా. చిన్న పిల్లల నుంచి కూడా అది ఇప్పుడు ఎట్లా ఉందంటే న్యూ డ్రెస్, న్యూ మోడల్ ఏదైనా వచ్చిందంటే కావాలి, ఇంకా అంతే. కానీ యోసేపు అడిగాడా? వాళ్ళ డాడీయే ఎంతో ఇష్టంతో తనకు తెచ్చి వేస్తూ వచ్చాడు కదా. మనం కూడా అట్లా వెయిట్ చేస్తామా? మన మమ్మీ వాళ్ళకి సమయం ఇస్తామా? డాడీకి సమయం ఇస్తామా? లేదు. ఇచ్చేదాకా ఏడ్చి ఇంకా అసలు ఇంట్లో అంతా ఇది చేస్తూ ఉంటాం కదా, అల్లరి చేస్తూ ఉంటాం. కానీ యోసేపు జీవితంలో అలా కాదు. వాళ్ళ డాడీయే ఎంతో ప్రేమపూర్వకంగా విచిత్రమైన నిలువుటంగి తనకి ఇస్తూ వస్తాడనమాట. దాని తర్వాత మరి ఏం జరుగుతుందంటే ఇంకా తన జీవితంలో అట్లానే ముందుకు వెళ్తూ ఉంటుంటే మరి అన్నలు చూస్తూ ఉన్నారు కదా, ఇవి ఒక యోసేపుకు అంగి ధరిస్తూ ఉంటుంటే మరి వాళ్ళు అలానే చూస్తూ ఉన్నారనమాట. చూస్తూ ఉన్నప్పుడు కొన్ని దినాలు అయిన తర్వాత అయితే ఈ యొక్క అన్నలు ఏం చేస్తారంటే యోసేపు మీద బాగా పగబడతారంట. పగ అంటే ఎట్లుంటుంది?
ఇంకా వాడిని ఎక్కడ దొరికితే అక్కడ కొట్టాలి, లేదనుకో ఏదన్నా చేయాలని ఉంటుంది మనసులో కదా. వీళ్ళ అన్నయ్యలు కూడా మరి ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ చిన్నవాని మీద వాళ్ళ డాడీ ప్రేమ చూపటము, మళ్ళీ ఇంకోసారి ఏం జరుగుతుందంటే ఒక కలగంటాడు. డ్రీమ్స్ వస్తాయా మీకు? డ్రీమ్స్ వస్తాయా? అయితే యోసేపుకి కూడా డ్రీమ్ వస్తుంది అనమాట. అయితే డ్రీమ్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే తనలో పెట్టుకోడు. అందరు కూడా నైట్ ఏదైనా కల వచ్చి మార్నింగ్ గుర్తుందంటే ఏం చేస్తారు, మమ్మీ ఇంట్లో పక్కన ఎవరుంటే వాళ్ళకి తమ్ముడు జర నేను చెప్పేది వినరా, నాకు నైట్ ఇట్లా కల వచ్చింది, ఇట్లా ఏమైందో అనుకుంటా దాన్ని చెప్పేదాకా కూడా అస్సలు వాళ్ళు విన్నా వినకపోయినా వీళ్ళు చెప్తానే ఉంటారు కదా, అవునా కదా. ఇంకా ఎవరు కనబడితే వాళ్ళకి ఆ యొక్క కళను చెప్తా ఉంటారు. అయితే యోసేపు కూడా పడుకున్నప్పుడు మరి దేవుడు ఎంతగానో ఆయన ప్రత్యేకమైన ముందుగానే కదా తండ్రికి లోబడుతూ అన్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఒకటే రీతిగా జీవిస్తున్నాడు కదా యోసేపు. ఇక్కడ బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉంటున్నాడా? లేదు కదా. మళ్ళీ వాళ్ళ డాడీకి వాళ్ళ తండ్రికి ప్రియమైన కుమారునిగా ఉంటున్నాడా? ఉన్నాడా? దాని తర్వాత మరి యేసు ప్రభు వారు దేవుడు మరి ఒక కళ తనకి దర్శనం చూపెడుతూ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనం పొలంలో చూస్తూ ఉంటాం కదా పన్నాలు కదా. అయితే పన్నాలన్నీ కూడా మరి బెండ్ అయి ఉంటాయంట, ఒక పన్న మాత్రం నిలబడి ఉంటుందంట. ఆ పన్నాలన్నీ కూడా ఒక్కొక్క పన్నాకి మరి అన్నీ ఇట్లా బెండ్ అయి ఉండడము ఆ కళ చెప్తూ వచ్చారనమాట. ఆ కళకు అర్థం ఏంటంటే మరి తను పడుకుంటున్నప్పుడు ఆ కళ కంటూ వచ్చాడు. అది కూడా మళ్ళీ వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి ఎంతో ఆశతోటి ఇక్కడ వినండి అన్నయ్య, నాకు ఒక నైట్ ఒక డ్రీమ్ వచ్చింది, ఒక కళ వచ్చింది వినండి అని చెప్పి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కళని వివరిస్తూ చెప్తా ఉన్నాడంట. చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసిందంట. ఏంటిది, మేమందరం నీకు లోబడతామా? దానికి అర్థం ఏంటిదంటే ఆ పన్నా ఏమో ఆ చిన్న పన్నానేమో యోసేపు అనమాట, మిగతా పన్నాలన్నీ కూడా వాళ్ళు అన్నయ్యలు. అర్థమవుతుందా? వాళ్ళ అన్నయ్యలు అందరు కూడా మరి వీణకు ఇట్లా నమస్కరిస్తున్నారా అని చెప్పి మరి వాళ్ళు కొంచెము గిల్టీగా ఫీల్ అవుతారు కదా. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి కొంచెం తగ్గించుకోవాలంటే చాలా మట్టుకు చాలా విధేయత కలిగి ప్రేమ కలిగి ఉన్న వాళ్ళే ఆ పనులు చేస్తారు. కానీ మరి మామూలుగా అయితే అరే నువ్వు చిన్నోను అని చెప్పి వాళ్ళని ఎప్పుడు కూడా త్రోసివేసే వాళ్ళుగా ఉంటారు కదా, ఇంట్లో గొడవ పడేవారిగా ఉంటారు, ఏది చెప్పరు. కానీ ఇక్కడ కూడా మరి వాళ్ళు కూడా అట్లానే వాళ్ళ అన్నయ్యల మధ్యలో ఈ చిన్న యోసేపు కూడా ఆ కళను వాళ్ళు తిట్టినా ఏమన్నా కానీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు. దాని తర్వాత ఇంకో కళ కంటాడు, ఆకాశంలో సూర్య మరి చంద్ర నక్షత్రాలు అన్నీ కూడా మరి ఈ యొక్క నాకు ఇవన్నీ కూడా సాష్టాంగ పడుతున్నాయని మళ్ళీ ఇంకో కళ కూడా చెప్తాడనమాట. అది ఎవరు వింటారు? వాళ్ళ నాన్న వింటాడనమాట. ఎవరు? వాళ్ళ డాడీ పేరు ఏం పేరు కదా, 2 పేర్లు చెప్పినాం కదా. ఫస్ట్ ఏంటిది? వాళ్ళ నాన్న పేరు ఇజ్రాయేలు, తర్వాత యాకోబు. ఎంతమంది అన్నయ్యలు యోసేపుకి? అన్నయ్యలు 10 మెంబర్స్ కదా. 10 మంది అన్నయ్యల మధ్యలో యోసేపు 11 వాడిగా ఉండి మరి ఎంతో నమ్మకంగా మరి వాళ్ళ అన్నయ్యలు ఏదైనా మిస్టేక్ చేస్తే ఇగో అన్నయ్య వాళ్ళు ఇది చేస్తున్నారని చెప్పి వాళ్ళ డాడీకి సమాచారం తెచ్చి చెప్పే వాడిగా ఉంటున్నాడు అనమాట. అట్లా చెప్పడం మీకు ఇష్టమా? రూమ్లో వెళ్ళి అక్క ఫోన్ చూస్తుందని బయటకు వచ్చి మమ్మీకి చెప్తే ఊకుంటారా? ఏంది నువ్వు నాయనక పడుతున్నావు, ఊకే నువ్వు ఎప్పుడు చూడలేదా, నువ్వు ఇదే పనా నీకు అని చెప్పి కొడతాము. ఇంకా వాళ్ళని ఎట్లా అట్లా ఇది చేస్తూ ఉంటాం కదా. ఇంకా అట్లా మరి సేమ్ యోసేపు కూడా మరి యోసేపు అలాంటి పనులు చేయడు, కానీ మంచిగా ఉండాలని వాళ్ళ నాన్న దృష్టిలో ఈయన మంచిగా ఉండాలి, వాళ్ళ అన్నయ్యలు అందరూ కూడా మంచిగా ఉండాలని మరి కొంత మట్టుకు మరి ఎంతో ప్రయత్నించినప్పటికీ అదేమైందంటే కక్షగా కోపంగా అవుతూ వచ్చిందనమాట. ఈ 2 కళలు కన్నాక ఇంకా వాళ్ళ యొక్క నాన్న ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయేలు కుమారులు 10 మంది కూడా నమ్మకంగా వాళ్ళ నాన్న దగ్గర ఉంటున్న మందని మేపేవారనమాట. మనం అందరం ఇక్కడ వచ్చిన వారు అందరూ కూడా మమ్మీ డాడీకి ఒబే అయ్యి అన్ని పనులు చేస్తున్నారా ఇంట్లో? ఇక్కడ మరి యాకోబు కుమారులు కూడా 10 మంది వాళ్ళ తండ్రి ఆస్తి ఏదైతే మంద ఉంటుందో అవన్నిటిని కూడా చక్కగా తీసుకెళ్ళి మేపేవారిగా ఉంటున్నారు వాళ్ళు. అయితే అట్లానే ఒకరోజు మేపడానికి వాళ్ళు మందని తీసుకొని వెళ్తూ వచ్చారనమాట ఒక ప్రదేశానికి. వెళ్తూ వచ్చినప్పుడు మరి అక్కడ చిన్న కుమారుని ఇప్పుడు 11వ కుమారుడు ఉన్న కదా, ఏం పేరు? యోసేపు కదా. జోసెఫ్ని పిలిచి నాన్న ఇక్కడ రండి, ఇక్కడ రా అని చెప్పి తనని పిలిచి వాళ్ళ నాన్న వాళ్ళ కుమారుని చిన్న కుమారుని పిలిచి ఒక పని చెప్తూ వచ్చాడు.
మీ యొక్క అన్నయ్యల సమాచారం కనుక్కొనిరా, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక పని చెప్పాడంట. మనం ఏం చేస్తాం, ఇంట్లో ఏదైనా పని చెప్తే ఎప్పుడు నేనే కనబడతానా, ఎప్పుడు నేనే చేయాలో పని. అబ్బా నేను ఒక్కసారి కూడా ఇట్లా ప్రశాంతంగా నన్ను కూర్చొనియరా, ఎన్ని మాట్లాడతారు కదా. అక్కడ వెళ్ళాలంటే మంద అంటే ఏదో ఇట్లా ఇంటి ముంగట ఇంటి పక్కన అక్కడ కాదు మేపేది, ఎక్కడెక్కడనో వెళ్ళిపోతారు, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోతాడు. ఈ చిన్నవాడు అంత దూరం వెళ్ళగలుగుతాడా? అప్పుడు కార్స్ ఉన్నాయా, బస్సులు ఉన్నాయా, వెహికల్స్ ఉన్నాయా? ఎవరికంటే వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి, కాలి నడకన వెళ్ళాలి, అవును కదా. మరి అట్లా వెళ్తూ ఉండి చెయ్యాలి. వాళ్ళ నాన్న మరి ఈ 10 నంబర్స్ కుమారులు కూడా వాళ్ళ నాన్నమందని మరి ఎంతో నమ్మకంగా వాళ్ళు బాధ్యతగా పనిచేస్తూ వచ్చారు, మేపుతూ వచ్చారు. మరి అదే విధంగా మరి ఆ కుమారునికి చిన్నవానికి పని చెప్పినప్పుడు విన్నాడా? చిన్న పనా పెద్ద పని అది కదా. మనం ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడానికి మనకి ఏమవుతుంది, దుఃఖం వస్తుంది, చిరాకు వస్తుంది కదా, అవునా కదా. ఎప్పుడు మేమే కనబడతాం వీళ్ళకి, మా డాడీకి నేనే కనబడతాను, మా మమ్మీకి నేనే కనబడతాను కదా. ఏదన్నా చెయ్యాలన్నా అబ్బా ఇంకా బయటికి వస్తే ఇంకా ఎవరైనా చెప్తే ఇంకా అబ్బా వీళ్ళకి కూడా నేనే కనబడుతున్నా. ఎప్పుడైతే మనము మరి మన ఇంట్లో ఉంటున్న పేరెంట్స్ కానీ మందిరంలో కానీ ఎవరు ఏ పని చెప్పినా మనము విధేయత కలిగి ఇట్లా యోసేపు వలె మనం ఉంటామో, దేవుడు ఒకానొక సమయంలో హెచ్చిచ్చే తండ్రిగా ఉంటాడు. అదే మనము ఇంకా ముందుకు చూసుకుంటూ ఉంటాం. ఇంకేమైంది, నిలువుటంగి వేసుకున్నాడా యోసేపు? వేసుకున్నాడా? వాళ్ళ డాడీ చెప్పిన పని వెళ్తున్నాడా? లేదు నేను వెళ్ళాను ఇప్పుడే కొద్దిసేపు, ఇంకా నాకు వేరే పని ఉంది, నేను తినాలి, హోంవర్క్ రాసుకోవాలి, ఇవన్నీ చెప్తున్నాడా సాకులు? చదువుకోవాలి, ఏదన్నా పని చెప్పేసరికి ఏమవుతుంది, చదువు గుర్తుకొస్తుంది కదా. నాకు ఎగ్జామ్ ఉందంటారు, లేకపోతే హోంవర్క్ ఉందంటారు, లేకపోతే ఇంకా ఏందో ఇంకా ఎన్నో గుర్తుకొచ్చేస్తాయి ఆ టైంకి కదా. ఎవరు ఏం పని చెప్పకపోతే ఏముంటుంది, ఆడుకోవాలి, ఫోన్ కావాలి, గేమ్స్ కావాలి, అన్నీ కావాలి, అవునా. అయితే యోసేపు పట్ల ఏమి మళ్ళీ ఎదురు ఏం మాట్లాడకుండా తను ఏం చేస్తూ వచ్చాడంటే ఆ మాటకి లోబడి ఆ యొక్క మరి చేయడానికి ముందుకు వెళ్తూ వచ్చాడనమాట. వెళ్తూ వస్తున్నప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాడంట, షేకేం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు లేరంట, వాళ్ళ అన్నయ్యలు. అవి లేనప్పుడు ఈ చిన్నవాడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఇక్కడ మొత్తం కూడా మా అన్నయ్యలు ఎక్కడున్నారని వెతుకుతూ ఉన్నాడంట. ఆ మార్గంలో మరి ఇంకా వేరే వాళ్ళు కూడా కాపరస్తులు ఉంటారు కదా, నువ్వేం వెతుకుతున్నావు అని ఆయనను అడుగుతూ వచ్చారంట. అడుగుతూ వచ్చినప్పుడు ఇక్కడ మా అన్నయ్యలు మంద మేపుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళారు తెలుసా అని చెప్పి అడుగుతున్నాడంట. ఎంత దీనంగా అడుగుతున్నారు చూడు కదా, ఎంత మంచిగా. అసలు మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ మరి మందని మేపుతున్నారు, వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని చూడడానికి నేను వచ్చాను, వాళ్ళు మరి మంచిగా సేఫ్గా ఉన్నారా లేదా అని వాళ్ళు ఇంకొక కాపరస్తుని అడుగుతూ వచ్చారనమాట. అడుగుతూ వచ్చినప్పుడు యోసేపు మరి వాళ్ళు కూడా ఆన్సర్ చేస్తూ వచ్చారంట, ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్రాంతానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఇప్పుడే వెళ్ళారు, వాళ్ళు మాట్లాడుకుంటుండగా నేను వింటూ వచ్చినాను అని చెప్పినప్పుడు మరి అక్కడనే డ్రాప్ అయిపోవచ్చు కదా, ఇంకెక్కడనో నేను ఎట్లా వెళ్తాను, మళ్ళీ నాకేమైనా మధ్యలో అడవిలో ఏమైనా సంభవిస్తే నా సమాచారం ఎవరు చెప్తారు, నా తండ్రికి అని అనుకోవచ్చు కదా, అనుకోవచ్చా లేదా. కానీ అట్లా కాదు యోసేపు, వాళ్ళ అన్నయ్యలు ఎక్కడున్నారో వాళ్ళ తండ్రి ఏదైతే పని అప్పచెప్పాడో అది నమ్మకంగా నెరవేరుస్తూ వచ్చారు. మనం ఎక్కడికన్నా వెళ్ళి తీసుకురా అంటే ఆ షాప్లో ఉందంటే తీసుకుంటారు, లేదంటే ఆ ముందు షాప్కి వెళ్ళాలంటే అమ్మ ఎవరు వెళ్తారు అంత దూరం, ఇంత దూరం నడుచుకుంటూ రావడమే ఎక్కువ, ఇంకా నేను ఆ ముందుకెళ్ళి దాన్ని తీసుకొని రావాలా, ఇక్కడ లేదంట మమ్మీ అన్ని షాపులలో లేదంట, ఇంకా అట్లా కూడా చెప్పేస్తాం ఇంకా, అవునా కదా చెప్పండి. అట్లా ఇంకా మనము ఏం చేస్తాం, ఇంకా అదే ఆ పని అక్కడ వరకే, మన ముందు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి అది దొరికితే తీసుకుంటాం, లేకపోతే వచ్చేస్తాం ఇంకా అంతే. ఆ ఇంటికి వెళ్ళి మరి ఆంటీ ఉందా లేదా చూసి రండి అని చెప్తే కూడా ఆ డోర్ బయటికి దగ్గర వేస్తుందంటే వాళ్ళు ఎవరు లేరు ఇంకా అంతే. అక్కడ కొంతసేపు వెయిట్ చేసి మరి మమ్మీ ఒక పని అప్ప చెప్పింది, దాన్ని ఖచ్చితంగా మొత్తం చేసుకొని వద్దామని వెయిట్ చేస్తారా? అంత ఓపిక ఉంటుందా? అది మనకు అవసరం ఉంటేనే ఆడ వెయిట్ చేస్తాం, లేకపోతే ఉరికొస్తూనే ఉంటాం, ఇంకా సగంలోనే వచ్చేసి వాళ్ళు ఎవ్వరు లేరు అనేసి వచ్చేస్తాం. యోసేపు అట్ట కాదు, మరి ఒక దగ్గరికి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ లేనప్పుడు అక్కడ ఉంటున్న కాపరస్తులను అడిగి ఎంతో దీనంగా మా అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని వాళ్ళని అడుగుతూ వచ్చి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని
ఆ ముందుకు వెళ్తూ వచ్చాడు. వెళ్ళి మరి వాళ్ళ అన్నయ్యలు ఎక్కడున్నారో ఖచ్చితంగా మరి అక్కడికి వెళ్ళడానికి మరి ఎంతో ప్రయాసంతో వెళ్తూ వచ్చాడు. అప్పుడు ఎట్లుంటాయి అంత ఎడారులు గుట్టలు కదా, ఎట్లుంటాయి కదా, ఎంతో దూరం ఎక్కడికి వెళ్ళాలన్నా దూరం నడిచి వెళ్ళాలి కదా. అయితే వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎవరు వస్తున్నారు కదా, యోసేపు మరి అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, అబ్బా మా తమ్ముడు ఎంతో దూరం నుంచి మా గురించి వచ్చాడు, ఎందుకు వచ్చాడో అని చెప్పి ఉరుకుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు, యోసేపు అంటే ఇష్టమా, కోపం కదా, మా మీద అన్నీ మరి మేము చేసే పనులన్నీ మా డాడీకి అన్నీ చెప్పేస్తున్నాడు, మళ్ళీ ఏమేమో కళలు కానీ మరి మా మీద మరి అన్నీ చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ఏముంది, కక్ష ఉంది కదా, కోపం ఉంది కదా. అయితే దాని కారణాన్ని బట్టి మరి వీళ్ళు డిస్కస్ చేస్తున్న వాడు కళలుగానే వాడు వస్తున్నాడు, మన దగ్గరకు వచ్చే వరకు వాడిని మనము ఏమైనా చేద్దామని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారంట. మంచి వాళ్ళే కానీ కొంచెం ఏదైనా మన మీద అగెనెస్ట్ వచ్చేసరికి మనం ఏం చేస్తాము, తట్టుకోలేము, క్షమిస్తామా, ఇట్లానే ప్రవర్తిస్తాం కదా. అయితే ఈ యోసేపు వాళ్ళ అన్నలు కూడా మరి అలానే గుంపు గుడి యోసేపుని మరి ఏమైనా చేద్దామని అక్కడ దూరంగా ఉంటుంటేనే ఇక్కడనే వాళ్ళు ప్లాన్ చేసుకుంటా ఉన్నారట. కనబడుతుంది అందరికీ, అందరు ఏం చేస్తున్నారు, యోసేపు వాళ్ళ అన్నయ్యలందరూ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. యోసేపు ఎంతో దూరంలో ఉండేసరికనే వీళ్ళంతా ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు అయితే యోసేపుకి ఇవన్నీ తెలుసా, వీళ్ళ అన్నయ్యలు ఇలా నేను ఎంతో కష్టపడి మా అన్నయ్యలు ఎట్లా ఉన్నారో వాళ్ళని చూడడానికి వస్తుంటే వాళ్ళు ఇట్లా నా గురించి ఇవన్నీ చేస్తున్నారని తెలుసా నాకు, లేదు, ఎంతో సంతోషంతో నేను మా అన్నయ్యలను కనుక్కున్నాను, వాళ్ళు క్షేమంగా అక్కడ ఉన్నారని చెప్పి ఎంతో మరి వస్తూ ఉన్నారు దగ్గరికి. వీళ్ళు మాత్రం ఇక్కడ వెనుక మరి ప్లాన్ వేస్తూ ఉన్నారనమాట. వేస్తూ ఉన్నప్పుడు యోసేపు మరి దగ్గరికి వచ్చేస్తాడు. దగ్గరికి వచ్చినప్పుడు ఒక నీళ్ళు లేని బావిలో ఒక గుంటలో మరి ఆ నీళ్ళు లేని గుంటలో వేద్దాం అనుకుంటారు. తర్వాత మరి బాగా కొట్టి చంపేద్దాం అనుకుంటాడు. అయితే పెద్ద కుమారుడు రూబేను అని ఉంటాడనమాట. ఆ చిన్నవాడు మీకు ఏం అపకీర్తి చేస్తాడు, అట్లా చెయ్యొద్దు, ఒకని ప్రాణం తీయొద్దు అని చెప్పి ఉంటారు కదా. ఒక ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్ ఉంటాడు, ఒకడు చెడ్డ ఫ్రెండ్ ఉంటాడు కదా. మన ఇంట్లోనే అరే చెయ్యరా, ఏం కాదు, మమ్మీ లేదు కదా తీసుకొని తినేద్దాం, మమ్మీ లేదు కదా అది ముట్టేద్దాం, అదేందో చూద్దాం. కొంతమంది ఇంకొకళ్ళు ఏమంటారు, అబ్బా వద్దు మమ్మీ ఇచ్చేదాకా వెయిట్ చేద్దాం, ఎందుకు కొద్దిసేపటికి ఏమైందని చెప్పి అట్లా ఒక చిల్డ్రన్ అలా ఉంటారు, ఇంకో చిల్డ్రన్ ఏమో ఏం కాదు చేసేయని అంటారు కదా, అవునా. అయితే ఇక్కడ కూడా రూబేను మరి వద్దు వాడిని చిన్నవాడిని చంపొద్దు, మరి ఆ ఒక గుంటలో వేద్దామని చెప్పి చెప్తూ వచ్చినప్పుడు ఆ మార్గం గుండా మరి కొంతమంది వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఇష్మాయేలు వాళ్ళకి ఈ యొక్క మరి యోసేపునే అమ్మేస్తారంట. హాస్టల్లో ఉండాలంటేనే దుఃఖము, ఎవరన్నా ఇంటికి అమ్మేస్తే ఊకుంటారా? కొంతమంది పిల్లలకైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ స్కూల్ నుంచి రావాలంటే కూడా అది ఎంతో పెద్ద పని. ఇంకా వాళ్ళే చదివినట్టు, వాళ్ళే ఇంకా అన్నీ చేసినట్టు కదా, ఎంతో టైర్డ్గా అయిపోయి ఇంకా ఎంతో పని చేసి ఎంతో బరువులు మోసి వచ్చినట్టు ఇంకా ఫీల్ అవుతూ ఉంటారు ఇంటికి వచ్చేసరికి. స్కూల్కి వెళ్ళడానికి ఎవరెవరు అందరూ మార్నింగ్ లేచి మీ అంతలో మీరు ఇంట్రెస్ట్గా మీరే తయారయ్యి వెళ్తారా స్కూల్కి, రెడీ అయ్యి వెళ్తారా? ఎవరైనా ఉన్నారా అలాంటి చిల్డ్రన్స్? మమ్మీ లేవట్టాలి, అన్నీ సిద్ధం చేసి ఉంచాలి కదా. ఇక్కడ యోసేపు జీవితంలో ఏమైంది, ఎంతో ప్రియమైన కుమారునిగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఎవరికి వేరే వాళ్ళ ప్లేస్లోకి అమ్మివేయబడుతున్నాడు. అమ్మివేయడం అంటే మంచిగా హోదాలో వెళ్తారా? వాళ్ళు ఎలా చెప్తే అలా ఉండాలి. హాస్టల్లో ఉండే పిల్లలు ఎట్లుంటారు, టీచర్ ఏదైతే మరి క్రమంగా మరి మార్నింగ్ 5 o'clock లేవాలంటే 5 o'clock లేవాలి, టైం టు టైం టిఫిన్, డిన్నరు, లంచ్ ఉంటుంది. వేరే టైంలో వెళ్ళి ఇంట్లోలాగా పెట్టుకొని తినడానికి ఉంటుందా? ఉంటుందా? ఇంట్లో మనకు ఎంత స్వాతంత్రం కదా. ఈ కర్రీ నచ్చకపోతే ఇంకా మమ్మీని ఇది బాగలేదని చెప్పి ఇంకా వేరే ఐటమ్స్ ఏవేవో వేసుకొని ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మరి ఒక వేరే ప్రాంతంలో అమ్మివేయబడితే ఎట్లా ఉంటారు, బానిసలుగా వెళ్తారు కదా. ఏం చేయాలి అక్కడ, వాళ్ళు చెప్పినట్టు వినాలి,
కదా. అక్కడ వాళ్ళు ఎట్లా మరి ఉంచితే మరి ఎట్లా ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఇప్పుడు యోసేపు చిన్న ప్రాయంలో ఎంత ఏజ్ తెలుసా యోసేపుకి? 17 ఇయర్స్. చెప్పండి, పెద్దవాడా? చాలా పెద్దవాడా? ఇప్పుడు మీరు కూడా రీచ్ అవుతున్నారు కదా. కొంతమంది 17 ఇయర్స్లో 16 ఇయర్స్లో కూడా ఉన్నారు కదా. ఉన్నారా? లేరు కదా. అయితే ఇంకా 14, 15 అవునా? మరి అప్పటి నుంచి వీళ్ళ అన్నయ్యలతోటి వీళ్ళ డాడీ తోటి ఎంత మంచిగా ప్రేమతో ఉంటూ మరి ఆ యొక్క 17 ఇయర్స్లో ఏమైంది? అమ్మి వేయబడుతూ వచ్చాడు. అమ్మి వేయబడుతూ వచ్చాడు. ఎలా? ఏమైనా చూస్తున్నాడా? మనమైతే ఏం చేస్తాము? గాయ గత్తరి చేసి ఇంకా అక్కడ మొత్తము కింద పడి నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అసలు నేను ఏం చేసిన డాడీకి చెప్తాను నేను కదా. ఇంకా అసలు ఇష్టం ఉన్నట్టు గట్టిగా అరిచేసి మాట్లాడుతూ ఉంటాం. యోసేపు మాట్లాడుతున్నాడా? అసలు ఏం జరుగుతుంది? ఏం అర్థమవుతలేదు. సైలెంట్గా ఉంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? నాణ్యములు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పాలంటే అవి వాళ్ళ అన్నయ్యలు. వీడిని చంపి మనం గుంటలో పడేస్తే మనకేం ప్రయోజనము? వాళ్ళ ఇష్మాయేల్ కన్నా అమ్మేస్తే మనకేమైనా డబ్బులు వస్తాయని చెప్పి ఇంకా యోసేపుని వాళ్ళ అన్నలు ఏం చేశారంట? అమ్మేశారంట. యోసేపు ఎంత సైలెంట్గా ఉండి చూస్తున్నారు చూడండి. స్కూల్కి వెళ్ళమంటే ఏడుస్తారు కదా. అబ్బా మీకేం తెలుసు అసలు? పొద్దుగా లేసి వెళ్ళి ఆ టీచర్ చెప్పేది మాకు అర్థం కాదు. మళ్ళీ ఎగ్జామ్ రాసామంటే అక్కడ ఎగ్జామ్ మార్క్స్ రాకపోతేనేమో ఇంట్లో మమ్మీ వాళ్ళు అంటారు. ఆ టీచర్స్ ఏం చెప్తారో మాకైతే బుర్రకే ఎక్కదు కదా. మంచిగా మరి ఎంత మనము తగ్గించుకొని ఉంటామో దేవుని సన్నిధిలో కానీ మరి తల్లిదండ్రులకు కానీ మనం అన్నీ కూడా అర్థం కాకపోయినాయి కూడా నువ్వు రోజు మార్నింగ్ లేవలేకపోతే దేవుని నైట్ అడగండి, దేవా నేను ఎట్లయినా ఖచ్చితంగా మార్నింగ్ లేచి నేను స్కూల్కి వెళ్ళాలి, మీరే సహాయం చేయండి అంటే మార్నింగ్ లేవడతాడు. ఏ అల్లరం అవసరం లేదు. దేవుడే నేను ఖచ్చితంగా అట్లా ఆ టైంకి నిన్ను మెలకువ చేస్తాడు. అర్థమవుతుందా? అయితే ఇక యోసేపు జీవితంలో కూడా మరి అమ్మి వేయబడుతూ వచ్చాడు. మరి అమ్మి వేయబడుతూ వచ్చినప్పుడు ఎంతో మరి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వాళ్ళతో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమి అక్కడ అల్లరి చేస్తలేడు, కొడుకు మరి కింద పడి ఏడుస్తలేడు, మరి వాళ్ళ అన్నయ్యలను తిట్టడం లేదు, ఏం చేయడం. సరే ఇంకా నా జీవితంలో ఏం జరుగుతుందో ఇంకా దేవుడే చూసుకుంటాడని చెప్పి సైలెంట్గా కూడా పరిస్థితులన్నిటికీ కూడా వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు కూడా జూనియర్స్ సీనియర్స్ జ్ఞాపకం తెచ్చుకోండి. ఏదో ఉంటున్నామంటే ఉంటున్నామని కాదు. యోసేపు ద్వారా మరి అన్ని ఇంట్లో మరి వ్యతిరేకత ఉన్నప్పటికీ మరి ఎంతో ప్రియమైన కుమారుడిగా ఉన్నప్పటికీ అన్ని పరిస్థితులలో మరి వాళ్ళ తండ్రికి ఒబే చేస్తూ వచ్చాడు, లోబడుతూ వచ్చాడు, చెప్పిన పని చేస్తూ వచ్చాడు. దేవుడు ఏదైతే దర్శనం ఇస్తూ వచ్చాడో అది ధైర్యంగా వాళ్ళ కుటుంబంలో చెప్పగలుగుతూ వచ్చాడు. మనకు కూడా దేవుడు మీ ఇక్కడ చేరి వచ్చిన వారందరి పట్ల కూడా దేవుని ఉద్దేశం ఒకటి ఉంటుంది. ఆయన చిత్తము మరి ఆయన ఒక ప్రణాళిక ఉంటుంది. మనం దాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా జీవించాలి. అబ్బా నన్ను వీళ్ళు పాటలు పాడైన చేయడం లేదు, నేను చేపలు తీసేది, ఏదైనా వర్క్ ఉంటుంది. ఏదైనా కూడా మనం అది మరి మనము చేసినప్పుడు దేవుడు ఆ తలాంతు ప్రకారంగా మనల్ని దేవుడు లేవనెత్తుతూ వస్తాడు, ఎదిగింపజేస్తూ వస్తాడు. నేనేం చెయ్యను, నాకేం లేదంటే మనం అట్లానే ఉంటాం. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో కానీ మన పేరెంట్స్కి ఒబే చేయాలి, పెద్దవారికి ఒబే చేయాలి. మందిరంలో కూడా ప్రతి ఒక్క చిన్న పని అయినప్పటికీ నమ్మకంగా చేయాలి. అర్థమవుతుందా? యోసేపు నమ్మకంగా ఉన్నాడా లేదా తండ్రి దగ్గర? చెప్పండి. యోసేపు తండ్రి దగ్గర ఎలా ఉన్నాడు? అన్నయ్యల దగ్గర లేదు, ఎదురు మాట్లాడా? మీరు నాకు ఇలా చేస్తున్నారేందని అన్నాడా? కాదు కదా. ఎంత చక్కగా మరి వాళ్ళ అన్నయ్యల దగ్గర కూడా ఏమి వాళ్ళకి మరి యోసేపుకి అన్యాయం చేసినప్పటికీ ఒక నోరన్న తెరిచాడా? లేదు, సైలెంట్గా ఉంటున్నాడు. అక్కడ అమ్మి వేస్తుంటే కూడా వాళ్ళతో వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? కొన్ని పరిస్థితులు మనకి మరి మందిరంలో కానీ మరి సండే స్కూల్లో కానీ కొన్నిసార్లు వాక్యం నేర్చుకోలేకపోతావు. కానీ దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేసి ఒకానొక సమయంలో మరి మనము కూడా దేవుడు మరి నోరు తెరిచి వాక్యాలు మంచిగా చెప్పేవారిగా ఉంటాము, మంచిగా పాటలు పాడేవారిగా ఉంటాము. ఇన్స్ట్రుమెంట్స్ వాయించే విషయంలో కూడా మరి ఇక్కడ మందిరంలో పనులు చేసే విషయంలో కూడా అన్నీ కూడా ఎక్కడ కూడా మనము
వద్దు అనుకుంటే వెనుకనే ఉంటాం. చేస్తాము అంటేనే మరి యోసేపు ఎలా అయితే లోబడుతూ వచ్చాడో మరి తండ్రికి, అక్కడ వాళ్ళ అన్నయ్యలకి, ఇక్కడ వేరే దేశం, మన ఊర్లో మనం ఉంటాము, మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంటాం, మన రిలేటివ్స్ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటాం. వేరే దగ్గర పోయి ఉండమంటే ఉంటామా? వెళ్తామా అసలు? వేరే వాళ్ళ ఇంట్లో, తెలియని వాళ్ళ ఇంట్లో నిన్ను పంపించేస్తున్నాం, వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు విను అంటే వింటావా? వింటారా మీరు? లేదు కదా. ఎందుకంటే అక్కడ ఎట్లుంటుందో తెలీదు, వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలియదు కాబట్టి వెళ్ళమని చెప్తాం. కానీ యోసేపు మరి దేవుని చిత్తం అట్లా ఉంది కాబట్టి ఆ యొక్క అమ్మివేయబడుతూ వచ్చినప్పుడు అట్లానే వెళ్తూ వచ్చాడు. మరి ఏం మాట్లాడకుండా మరి ఉంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? యోసేపు మరి లేడు, అమ్మివేయబడ్డాడు. తండ్రికి ఏం చెప్పాలి మరి వీళ్ళు కదా? తండ్రికి చెప్పాలి కదా, యోసేపు ఎక్కడ పోయిండు, ఏమైందని చెప్పాలి కదా. అయితే అన్న వాళ్ళందరూ కూడా ప్లాన్ వేసుకొని, ఇప్పుడు యోసేపుకు ప్రూఫ్ ఏముంది? ఇప్పుడు ఆయన మీద ఏముంది? నిలువుటంగి ఉంది కదా, విచిత్రమైన నిలువుటంగి. వీళ్ళు ఆ అంగీని తీసుకొని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? యోసేపు వాళ్ళ అన్నయ్యలు అందరూ ఏం చేస్తున్నారు? 10 మంది వాళ్ళ వరకేంటిది? గట్టిగా మందని మేపుతున్నారు కదా. ఆ దాంట్లో చిన్నదాన్ని తీసుకొని మరి దాన్ని ఏమంటారు, కట్ చేసి మరి బలి ఇట్లా దాన్ని ప్రాణం అంతా బ్లడ్ వస్తుంది కదా. ఇవి ఒక యోసేపు వాళ్ళ నిలువుటంగిని ఎంతో ఇష్టంతో వాళ్ళ డాడీ కుట్టించి మరి తనకి వేస్తూ వచ్చిన నిలువుటంగిని తీసుకొని ఆ యొక్క మేకపిల్ల రక్తంలో, మరి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తంలో ముంచి మరి తీస్తూ వచ్చారు. ఇప్పుడు ఎట్లుంటుంది? ఆ బ్లడ్తో ఉండిన అగ్ని మొత్తం అంగి అట్లా ఉంటే ఏమవుతుంది? ఏదో జరిగింది కదా. ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, ఇంకా యోసేపు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంకా ఇగో పెద్ద మరి అడవిలో మా దగ్గరికి వస్తున్నప్పుడు అడవి మృగం ఒకటి వచ్చేసి యోసేపుని చీల్చి చంపేసింది. ఇంకా వాని అంగి ఒకటే ఉందని చెప్పి, యోసేపు అంగి ఒకటే ఉందని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ తండ్రికి చూపెడుతున్నారనమాట. చూపెడుతున్నప్పుడు తండ్రి హ్యాపీగా ఫీల్ అవుతాడా? ఎంత ప్రియమైన ఇష్టమైన కుమారుడు కదా. మరి మన పేరెంట్స్ కూడా ఏమైనా చిన్న దెబ్బ తాకితే ఊకుంటారా? వదిలేస్తారా? అట్లానే మిమ్మల్ని తగ్గుతారులే వెళ్ళిపోండి అని అంటారా? మీకు ఫీవర్ వచ్చినప్పుడు అట్లానే ఉంటారా? తీసుకెళ్ళి త్వరగా మా కూతురికి ఏమైందో, మా కుమారునికి ఏమైందో అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఏదైనా గాయం అవుతే మరి ఆ గాయాన్ని కట్టేవారిగా ఉంటారు కదా, అట్లా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరి వీళ్ళందరూ కూడా ఎవరికి? ఇష్మాయేల్ ఆ దారి గుండా వాళ్ళు ఐగుప్తునకు వెళ్తుంటే వారికి అమ్మేస్తూ వచ్చారు. మరి ఆ నిలువుటంగిని తీసుకొని ఆ యొక్క రక్తంలో మరి ముంచి, ఇగో ఈ యొక్క మృగము యోసేపుని తినేసింది అని చెప్పి, కనీసం తీసుకురావడానికి బాడీ ఏది కూడా లేదని చెప్పి చెప్తూ వచ్చారనమాట. ఈ అప్పటి నుంచి ఇంకా యాకోబు మాత్రము, ఇజ్రాయేలు ఎంతో దుఃఖంతో అసలు దాని నుంచి కోలుకోలేకపోతున్నాడు. అసలు ఎట్లా అయిపోయింది? నేనే కదా ఏదైనా పేరెంట్స్ పని చెప్పి పంపించినప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఒక పని చెప్పి పంపించినాను, నా కుమార్తె, నా కుమారుడు, నా బిడ్డ వస్తాడు, ఇంకా సమాచారం తీసుకొని వస్తాడు, మరి ఆ పని చేసుకొని వస్తాడని ఎంతగానో మరి వాళ్ళ ఆశతోడు ఎదురు చూస్తారా లేదా కదా. మరి ఈ యొక్క యోసేపు గురించి మరి ఇక్కడ ఇజ్రాయేల్ కూడా అట్లానే వెయిట్ చేస్తూ వచ్చినప్పుడు ఏమైంది? ఇక్కడ యోసేపు వచ్చాడా? ఏమని సమాచారం తెలిసింది? తనకి చనిపోయాడని తెలిసింది కదా. మరి ఒక మృగం వచ్చి తినేసిందని చెప్తూ వచ్చాడనమాట. ఇంకా దుఃఖంతోటి ఏడుస్తూ, ఇంకా అసలు ఇంకా ఎవరు చెప్పినా వినకుండా ఇంకా అట్లానే ఉంటూ వచ్చాడనమాట. ఉంటూ ఆ అంగీని పట్టుకొని ఎంతో ఇష్టంతో కదా ఆ అంగీని వేస్తాడు. మరి ఆ యొక్క విచిత్రమైన నిలువుట అంగీని పట్టుకొని, నా చిన్న కుమారునికి ఎంతో బాగుంటుంది, మరి ఎంతో విధేయత కలిగి నమ్మకంగా ఉంటూ వచ్చాడు, యథార్థంగా ఎలాంటి అల్లరి పనులు పిచ్చి పనులు చేయకుండా మంచిగా ఉంటూ వచ్చాడు, అబద్ధాలు ఆడకుండా, మరి ఎవరు ఏది చేసినప్పటికీ దాన్ని మంచిగా మరి నిజంగా మరి నిజాయితీగా అన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు యోసేపు. ఇట్లా అయిపోయినాడు అని చెప్పి దుఃఖంతో ఉంటూ వచ్చాడంట. ఇక యోసేపు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు వేరే దేశానికి ఐగుప్తుకి వెళ్తూ వచ్చాడు. అక్కడ యోసేపు మరి అక్కడికి వెళ్ళినప్పటికీ, ఇంట్లో ఉన్నప్పటికీ
యెహోవా తోడు యోసేపుకుంటూ వచ్చింది. మరి ఐగుప్తు దేశంలో ఆ యొక్క పోతీఫరు ఇంట్లో మరి బానిసగా అక్కడ మరి అమ్మివేయబడుతూ వచ్చినప్పుడు కూడా యెహోవా తోడు. ఎక్కడ నువ్వు హాస్టల్లో చదువుకో, వేరే కాలేజ్లో వెళ్ళు, స్కూల్కి వెళ్ళు, నీకెవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉంటాడు. మనం అనుకుంటాము మన మమ్మీ వాళ్ళు రోజంతా మాతో వచ్చి కూర్చుంటే తెలుస్తుంది మా బాధ ఏందో అని మాట్లాడుకుంటారు, కానీ దేవుడు నీ పక్కనే ఉండి అన్ని పరిస్థితులలో నీకు ఏది అర్థం కాకున్నా, మరి ఏమి నువ్వు ఆన్సర్ చేయలేకున్నా, నీకు త్వరగా మరి నువ్వు పిలిస్తే పలకడానికి ఎవరుంటారు నీ దగ్గర? నీలో ఎవరుంటారు? దేవుడు ఉంటారు. మరి ఎప్పుడన్నా పిలిచారా? అడిగారా? ఇక్కడ యోసేపుకి కూడా మరి వాళ్ళ తండ్రి లేడు, అన్నయ్యలు లేరు, వాళ్ళ హౌస్ ఉంది అక్కడ, వాళ్ళ ఇల్లు ఉందా? వాళ్ళ ఊరు అది కాదు కదా. మరి ఆ కానాన్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తుకు వచ్చాడు. ఆ పోతీఫర్ వాళ్ళ ఇంట్లో మరి అక్కడ మరి అట్లానే దీనంగా తగ్గించుకొని ఇక్కడ ఉంటున్నాడా? ఏడుస్తున్నాడు. ఇక్కడ నేను ఎక్కడికో తేబడ్డాను, ఇక్కడ నన్ను ఎందుకు తీసుకొచ్చారు, మా ఇంటికి వెళ్తానని చెప్పి ఏడుస్తున్నాడా? మోకరించి తగ్గించుకొని ఎంతో మరి ఏదైతే తను నేర్చుకుంటూ వచ్చాడో అది మరి దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుంటూ వచ్చాడనమాట. అయితే కొన్ని రోజులు అయిపోయాక మరి ఇక్కడ కానానులో వీళ్ళ కుటుంబం ఉంటున్న ప్రదేశంలో కరువు వస్తుంది. ఏమొస్తుంది? కరువు అంటే ఎట్లా ఉంటుంది? అన్నీ దొరుకుతాయి తినడానికి? ఏం దొరకాయి కదా. పంట మరి అన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి. వర్షాలు పడకపోతేనే మనకు ఎంతో ఇబ్బంది అవుతుంది కదా. అయితే కొన్ని యోసేపు పైన కొన్ని రోజులకి మరి అక్కడ కరువు వచ్చినప్పుడు మరి అక్కడ ఏమవుతుందంటే ధాన్యం అస్సలు ఉండదు. డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ధాన్యం అయితే అస్సలు ఉండదు. అయితే ఈ ఐగుప్తులో యోసేపు మంచి జ్ఞానముగా, ఎవరు తోడు ఉంటూ వచ్చారు ఆయనకి? దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు, యెహోవా తోడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి పరాయి దేశంలో కూడా తను దేవునికి మహిమార్థంగా నిలబడుతూ వచ్చాడు. మీరు ఇక్కడ చేరి వచ్చిన చిల్డ్రన్స్ అందరూ కూడా మీరు ఎక్కడ చదువుకోండి, మీరు ఎక్కడ ఉండండి, మీరు దేవుని ఆశ్రయించినప్పుడు దేవునికి మహిమార్థంగా మీరు కూడా నిలబడతారు. అర్థమవుతుందా? మీరు ప్రేయర్ చేసుకొని, దేవా మరి నాకు ఇది అర్థమవుతలేదు, సండే స్కూల్లో నేను ఇవి చేయలేకపోతున్నాను, మందిరంలో మరి నేను ఏ పనులు చేయలేకపోతున్నాను, మరి స్కూల్లో కూడా నేను సరిగ్గా అటెండ్ కాలేకపోతున్నాను, మరి అందరిలాగా నేను ఫస్ట్ పిల్లలు ఉండే క్లెవర్గా ఉండే పిల్లల వల్లే నేను కూడా ముందుకి వెళ్ళాలి. ఆ చాయిస్ కాకుండా కొంచెం వెనకైనా కదా, మన ఉన్న స్తోమత తగ్గట్టన్నా మనం ఏం చేయాలి? ప్రయత్నించినప్పుడు దేవుడు మనకి సాధ్యం చేసి ఇంకా ఆయన జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని నిలబెట్టుకునే తండ్రిగా ఉంటాడు. యోసేపు పరాయి దేశంలో ఉన్నప్పటికీ, ఆ యొక్క ఐగుప్తులో ఉన్నప్పటికీ దేవునికి మహిమార్థంగా ఎంతో జ్ఞానవంతుడిగా నిలబడుతూ వచ్చాడు. ఆ కరువు ప్రదేశంలో వారి యొక్క కనాను దేశంలో ఉంటున్న వారందరినీ, వాళ్ళ కుటుంబాలను కూడా తను పోషిస్తూ వచ్చాడు. అందరికీ, ఎంతోమందికి మరి ఐగుప్తు ఉంటున్న అన్ని దేశాలకు కూడా ఈ యొక్క యోసేపు నిలబడుతూ వచ్చిన కారణాన్ని బట్టి మరి ఆ యొక్క ధాన్యాన్ని సమకూరుస్తూ వచ్చాడనమాట. అందరికీ కూడా ఆ ధాన్యాన్ని అమ్ముతూ వచ్చాడు. మరి ఎంతో కూడా వాళ్ళకి యోసేపు వల్ల ఐగుప్తు కూడా దీవింపబడుతూ వచ్చింది. ఎంతో మరి డబ్బు, పొలము అన్నీ కూడా ఆ దేశంలో చేరుస్తూ వచ్చాయి. ఏ ప్లేస్లో ఉంటూ వచ్చాడు తెలుసా? జస్ట్ మరి ఫరో రాజు అంట చైర్ మీద, అక్కడ సింహాసనం ఉంటుంది కదా, దాని మీద కూర్చుంటాను, మిగతా అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. ఎంత గ్రేట్ కదా, ఎంత నమ్మకం కదా. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఎప్పుడైతే లోబడతామో దేవుడు హెచ్చించే తండ్రిగా ఉంటాడు. వాళ్ళ ఇంటి దగ్గర తగ్గించుకున్నాడు. ఎంత మరి వాళ్ళ అన్నలు కోపం పెట్టుకున్నప్పటికీ, ఆయనని కొట్టినప్పటికీ, గుంటలో వేసినప్పటికీ, అమ్మి వేసినప్పటికీ మరి నోరు తెరవకుండా తగ్గించుకుంటూ వచ్చిన కారణాన్ని బట్టి ఐగుప్తులో ఏమైంది? హెచ్చించబడ్డాడు. రాజు తర్వాత అన్నీ, ఇంకా నేను ఆ ప్లేస్లో కూర్చుంటాను, మరి ఇంకా ఎన్నో కూడా తన జీవితంలో తన ఉంగరం ఇచ్చి మరి ఆ ఉంగరంతో కూడా తన్ని మరి ఎంతో ఘనపరుస్తూ మరి ఆ యొక్క వీధులలో మరి ఆ యొక్క ఊరేగిస్తూ అవన్నీ కూడా యోసేపుకు జరుగుతూ వచ్చాయి. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న మరి ఒక అన్ని పరిస్థితులలో కూడా దేవుని సహాయం ఎప్పుడైతే కోరుకుంటామో, ఆయన తోడు ఎప్పుడైతే కోరుకుంటామో దేవుడు మనల్ని కూడా ఆ ఒకానొక సమయంలో కొన్నిసార్లు మనము మరి తగ్గించుకోవాల్సి వస్తుంది.
ఎన్నో పరిస్థితులు మనం చెయ్యడానికి కూడా తిట్లు పడాల్సి వస్తుంది. అవన్నీ ఎప్పుడైతే మనము ఓర్చుకుంటామో మరి సహిస్తామో దేవుడు ఒకానొక సమయంలో ఏం చేస్తాడు, మనల్ని హెచ్చించాడు. అర్థమవుతుందా పిల్లలు? మరి అంత చూడడానికి ఐగుప్తుని అంతా కూడా రూల్ చేయడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడా లేదా యోసేపుకి? ఎంత చిన్న వయసు కదా, 17 ఇయర్స్ కదా, పెద్ద ఏజా? 30 ఇయర్స్ అన్నీ తెలిసిన అనుభవంలో వెళ్ళాడా? 17 ఇయర్స్లో వెళ్ళాడు. ఇప్పుడు మీరు కూడా మరి ఈ చిన్న ఏజ్ నేనేం చెయ్యలేను అని అనుకోవద్దు. దేవుని సన్నిధిలో అడగండి. యోసేపుని ఎలా అయితే మీరు వాడుకుంటూ వచ్చారో ప్రభా, ఏ విధంగా అయితే మరి అన్ని విషయాల్లో ఒబే చేస్తూ మరి అన్నీ కూడా సహిస్తూ వచ్చాడో, మీ దర్శనాలన్నీ కూడా కళ రూపంగా అన్నీ కూడా ధైర్యంగా చెప్తూ వచ్చాడు. మనము కూడా దేవుని వాక్యాన్ని మీరు ఏదైతే వింటారో మీ ఫ్రెండ్స్కి ధైర్యంగా చెప్పాలి. అర్థమవుతుందా? వాళ్ళు విన్నా వినకున్నా కానీ ఒకానొక సమయంలో వారి జీవితంలో ఏమవుతుంది, కార్యం చేయబడుతుంది కదా. ఇప్పుడు ఈ ఐగుప్తీయులందరూ మరి ఐగుప్తు ద్వారా అనేక దేశాలు మరి పోషింపబడుతూ వచ్చారా లేదా? ఇప్పుడు కానాను వాళ్ళు కూడా వచ్చారనమాట. యోసేపు ఏమంటాడంటే గొప్ప మాట అంటాడు తెలుసా? మనము ఖండత వాక్యం చూసుకొని ఆ యొక్క మరి ఇప్పుడు ఈ కానాను నుంచి మరి ఈ యొక్క యోసేపు వాళ్ళ అన్నయ్యలందరూ కూడా కరువు చేత, ఇప్పుడు ఎక్కడ మనకి కరోనా టైంలో ఏం జరిగింది, అందరి ఇంటికి స్వేచ్ఛగా బయటికి వచ్చి అన్నీ కొనుక్కున్నారా? లేదు కదా. మన ఇంటికి ఏది వస్తే అదే ఇంకా తీసుకొని మనము మరి సంతోషిస్తూ వచ్చాము. అయితే అలాంటి కరువు పరిస్థితులలో కూడా ఇప్పుడు ఆహారం ఏడ దొరికితే అక్కడికి వెళ్ళడానికి మరి కానాను నుంచి యోసేపు వాళ్ళ అన్నయ్యలందరూ కూడా వెళ్తూ వచ్చారు. వెళ్తూ వచ్చినప్పుడు యోసేపు ఒక మాట ఎంతో మంచిగా చెప్తాడనమాట. మనము అది చదువుకొని మరి ఇంకా కంఠత వాక్యం చూసుకొని ముందుకు వెళ్దాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, ఇది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ఎంత గొప్పగా చెప్తున్నాడు కదా. మరి వాళ్ళందరి ప్రాణాలు రక్షించడానికి దేవుడే నన్ను ముందుగా పంపించాడు. మీరు నన్ను అమ్మేశారని దుఃఖపడకండి అని చెప్తున్నాడు వాళ్ళ అన్నయ్యలకి. ఎంత తగ్గించుకొని ఎంత ప్రేమతోడు మాట్లాడుతున్నాడు కదా. కోపం ఉంచవచ్చు. ఇప్పుడు నేను నీకు ధాన్యం ఇయ్యను, వెళ్ళిపోండి, నన్ను ఆ రోజు కొట్టారు, కక్ష పెట్టుకున్నారు, నన్ను గుంటలో పడేశారు, అమ్మివేశారు అని చెప్పి రివైజ్ చేసుకునే వారిగా ఉంటారు మన ఇంట్లో అయితే కదా. అబ్బా నువ్వు ఆ రోజు నాకు డ్రెస్ అడుగు తీయలేదు కదా, ఆ రోజు నాకు హెయిర్ బ్యాండ్ క్లిప్స్ ఇవ్వమంటే రబ్బర్ ఇవ్వమంటే ఇవ్వలేదు కదా, నేను కూడా ఇప్పుడు ఇయ్యను పో. చిన్న చిన్న వాటికే మనం ఎట్లా చేస్తాం. కానీ యోసేపు ఎంత పెద్ద శ్రమలా కాదా ఇది? చిన్న చిన్నయా? కొట్టడం అంటే చిన్నదా? గుంటలో పడేయడం అంటే చిన్న విషయమా? అమ్మి వేయడం అంటే చిన్న విషయమా? కుటుంబం నుంచి వేరైపోయి వెళ్ళిపోవడము, మళ్ళీ వాళ్ళు రావడానికి ఉందా, అది వేరే దేశం, ఇంకా వాళ్ళకు బానిసగా వాళ్ళ సంఖ్యలో వాళ్ళ అదుపులోనే ఉంటాడు. మరి ఒకానొక సమయంలో వచ్చినప్పుడు యోసేపు ఏమంటున్నాడు, మీరు దుఃఖపడొద్దు నన్ను అమ్మేసినందుకు, ముందుగానే దేవుడే మీ ప్రాణ రక్షణ గురించి నన్ను పంపించాడని చెప్తూ వస్తున్నాడు. పిల్లలు మనము కూడా మన ఇంట్లో ఎవరైనా అల్లరిగా మనని కొట్టేవారిగా తిట్టేవారిగా మనకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటే వారిని ఏం చేయాలో మనము క్షమించాలి. వారి గురించి ఏం చేయాలో మనము ప్రార్థన చేయాలి. దేవా ఈ బిడ్డని క్షమించు, మా తమ్ముడిని మా అక్కని క్షమించు, ఈ పనులన్నీ చేయకుండా మంచిగా ఉండేటట్టు సహాయం చేయి, నేను కూడా మంచిగా ఉండి నీకు మహిమకరంగా నేను నీకు సాక్షిగా నిలబడేటట్టు సహాయం చేయండి అని చెప్పి దేవుణ్ణి అడగాలి. యోసేపుని దేవుడు ఎలా అయితే నిలబెట్టుకొని ఆ యొక్క దేశంలో ఎంత గొప్ప అధికారిగా ఉంటూ వచ్చాడో, మీరు కూడా మీరుంటున్న స్కూల్స్లో కానీ సండే స్కూల్లో కానీ దేవునికి మహిమార్థంగా ఉండేటట్టు ఈరోజు మరి ప్రార్థన చేసుకోండి, సరేనా? ఈ యొక్క వాక్యపు వెలుగులో ఈ స్టోరీ ద్వారా దేవుడు ఏదైతే మీతో మాట్లాడుతూ వచ్చాడో మరి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా ఆయన ఉద్దేశాన్ని సఫలపరిచే తండ్రిగా ఉంటున్నాడు. కంఠత వాక్యం కూడా బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓపెన్ చేయండి. కీర్తనలు 118:6. తీసారా? సామ్స్ 118:6 కీర్తనలు 118:6. నా వెనుక చెప్పండి. యెహోవా నా పక్షంలోనున్నాడు,
నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? నెక్స్ట్ మళ్ళీ ఒకసారి. యెహోవా నా పక్షంననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? ఇంకొకసారి చెప్తాను. ఎవరైనా జూనియర్స్ బాయ్స్ ఒకరు గర్ల్స్ ఒకరు చూడకుండా చెప్పాలి. ఓకేనా? చిన్నగా ఉంది మరి స్టోరీ అర్థమైంది కాబట్టి అది సేమ్ దానికి సంబంధించిన ఖండత వాక్యం. ఓకేనా? చెప్పండి. యెహోవా నా పక్షంననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? కీర్తనలు 118:6. క్లోజ్ యువర్ బైబిల్, స్టాండ్. చెప్పండి ఎవరైనా. మీ బైబిల్ బంద్ చేసి ఎవరైనా ఈ ఖండత వాక్యం చెప్పొచ్చు. త్వరగా, టైం లేదు మనకి. బాయ్స్ గర్ల్స్. గుడ్. ఇంకా బాయ్స్ త్వరగా. అసలు ఇది చిన్నది. ఇంకా లాస్ట్ ప్రైజ్ చేసుకుందాం, టైం లేదు మనకి. బాయ్స్ ఒక్కళ్ళు. గర్ల్స్ చెప్తారా? పోనీ మీకే చెప్పండి త్వరగా. గుడ్.